వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలలకు సంబంధించి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మాణం చేయడానికి, వాటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని మీద ఇంకేముంది, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో, చంద్రబాబు బినామీల చేతిలో పెట్టేస్తున్నాడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా 1,00,00,000 సంతకాల సేకరణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాయి. సరే, ఈ 1,00,00,000 సంతకాల సేకరణ అనేది నా చిన్నప్పటి నుంచి నడుస్తుంది అనుకోండి. బట్ ఇట్స్ నాట్ డెఫినెట్లీ అవుట్డేటెడ్. బట్ క్రెడిబిలిటీ దానికి ఉంటుందా అనేది చెప్పలేనటువంటి అంశం ఒక పాయింట్లో. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, 1,00,00,000 సంతకాల సేకరణ అయితే చేసి దాన్ని పులివెందులకో మరి తాడేపల్లికో మొత్తానికి చేర్చి గవర్నర్ గారి భేటీతోటి అక్కడికి వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా ఇదిగో ఇది జరిగిపోతుంది, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు, పేదలకి వైద్యాన్ని దూరం చేసేస్తున్నారు, వైద్య విద్యని పేద విద్యార్థులకు అందకుండా చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేసేసి ఆస్తులని కొట్టేస్తున్నారు, ఇది అని చెప్పాలి అనేటువంటి ఒక తాపత్రయంతో అపాయింట్మెంట్ తీసుకున్నారు. ముందుగా 17వ తేదీనే కలవాలి అనేటువంటిది అనుకున్నారు. కానీ మరి సంతకాలు పూర్తిగా అయినట్టుగా లేవు, కేవలం కొన్ని పెట్టెలే కనిపిస్తున్నాయి. మరి మిగతావి ఎక్కడి నుంచి తీసుకొస్తారో, లేదంటే సంతకాలకు ఆఫీసులో కూర్చొని పెట్టుకుంటారో, అవన్నీ పూర్తయ్యాక ఈ పెట్టెలన్నీ కూడా పట్టుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి, 1,00,00,000 సంతకాలు ఇదిగోసారి మీ ముందు పెడుతున్నాము అని చెప్పాలని ఒకరోజు డిలే చేసుకుని 18వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకి, అంటే రాష్ట్ర ప్రజలందరూ రెడీగా ఉండండి, మళ్ళీ ఖచ్చితంగా 5 గంటలకి ప్రెస్ మీట్ అనేది రాజ్ భవన్ ముందే ఉంటుంది. అదే ఇప్పుడు లోక్ భవన్గా చెప్తున్నటువంటి అంశం కదా. సో లోక్ భవన్ ముందే ఈసారి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఆ రోజు మిగతావన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే దీని మీద ఒకవేళ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కనుక ఏమన్నా మాట్లాడితే, ఏమన్నా క్వశ్చన్స్ ఆయన్ని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన దగ్గర సమాధానాలు ఉంటాయా? ఎందుకంటే అబ్దుల్ నజీర్ గారు ఏమీ తక్కువ వ్యక్తి కాదుగా. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. న్యాయపరంగా ఆయనకున్నటువంటి నాలెడ్జ్ చాలా అధికం. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద కూడా అవగాహన 100% ఉన్న వ్యక్తి. మేబీ మాట్లాడడానికి, చర్యలు తీసుకోవడానికి ఆయనకు అధికారం లేకపోవచ్చు బీయింగ్ ఎ గవర్నర్. కానీ ఆయన ప్రశ్నించడానికి, లేదంటే ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు, ఏమయ్యా మరి మీకు తెలుసా లేదా అని అడగడానికి, డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకైతే అధికారం ఉంటుందిగా, ఆ నాలెడ్జ్ ఆయనకుందిగా. ఒకవేళ వెళ్ళి అడిగితే, ఏంటి సార్, ఏంటి మరి ఈ పీపీపీ మోడల్ అనే దాని మీద మీకు ఏంటి అభ్యంతరం? ఇది మరి మీ నాన్నగారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో పీపీపీ మోడల్ అనేది తీసుకొచ్చారు కదా, మరి అప్పుడు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రైవేట్కి అప్పగించేస్తున్నారు. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పిల్ల నేతలందరూ కూడా ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చేటువంటి వాళ్ళు దీని మీద మాట్లాడుతున్నారు. అది కూడా ఇండిగో సమస్యకి ముడిపెట్టి. ఏంటంటే ఇండిగో వాడు ప్రైవేట్ వాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని, లేదంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది, లేదంటే కఠినమైనటువంటి ఆంక్షలు తీసుకుంది భద్రత పేరుతోటి. దాంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని బ్యాక్మెయిల్ చేయడానికి ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు, వాడు సర్వీసెస్ ఆపేస్తున్నాడు, ఎక్కడికక్కడ విమానాలు బంద్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదే రేపు పొద్దున ప్రైవేట్ వాడు వైద్యాన్ని ఆపేస్తే అసలు ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఇల్లాజికల్గా, మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టినట్టుగా ప్రైవేట్ వాడు వైద్యం ఆపేస్తే ఏంటి పరిస్థితి అని అంటున్నాడు. హాస్పిటల్స్ కాదరా నాయన, ఇది ప్రైవేటు విద్యాలయాలు, కళాశాలలు, మెడికల్ కళాశాలలు అని చెప్తున్నా కూడా లేదు, మాకు అర్థం కాదు. వైద్య విద్యకి ఎవరిని దూరం చేయట్లేదురా నాయన, మీరు తీసుకొచ్చినటువంటి రూల్స్నే మార్చి పేద విద్యార్థులకి ఇంకా ఎక్కువ లబ్ధి చేకూర్చేటువంటి విధంగా వాటి నిర్మాణం ఇవన్నీ కూడా జరుగుతాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తుంటే అబ్బాబే లేదంటూ మాట్లాడేది ఇలాగే ఉంది. పేరుని కృష్ణమూర్తి అంటే తాతగారి పేరు పెట్టుకున్నంత మాత్రం తాతగారి లక్షణాలు, ఆయన నిబద్ధత వస్తాయనుకోవడానికి లేదు. కాబట్టి ఈ ఫ్లైట్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టు ఆపేస్తున్నారు. గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఇండియా ఒక్కటే ప్రైవేట్ పరమైంది. ఎయిర్ ఇండియా అనేది భారత విమానయాన సంస్థ, అది కూడా ఫస్ట్ ప్రైవేట్ ఎయిర్వేసే. టాటా వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత ప్రభుత్వం దాన్ని జాతీయం చేసింది, తర్వాత మళ్ళీ ప్రైవేట్ రంగంలో కూడా రావాలి, ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఉండాలని చెప్పినప్పుడు మనకి ఎంతోమంది వచ్చారు. ట్రూ జెట్ అని, స్పైస్ జెట్ అని, లేదంటే ఇండిగో అని, తర్వాత కింగ్ ఫిషర్ అని, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రైవేట్ ఎంటిటీస్. సో ప్రైవేట్ వాడి దగ్గర డబ్బులు ఉంటే నడిపిస్తాడు, డబ్బులు లేకపోతే ఆపేస్తాడు. ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటిది ప్రజలు చూసుకోవాలి. ఈరోజు ఫ్లైట్లో వెళ్ళాలి, విమానం లేదా నేను ట్రైన్లో వెళ్తా, ట్రైన్ లేదా బస్సులో వెళ్తా, ప్రయాణం అయితే ఆగదుగా. బస్సులు కూడా లేదు అన్నప్పుడు ఏదైనా ప్రైవేట్ క్యాబ్ని మాట్లాడుకుంటాను, తప్పదు నాకు వెళ్ళాలి, నేను ఎమర్జెన్సీ లేదు ఇవాళ లేదా, సరే రేపు చూసుకుందాం ఆల్టర్నేట్గా అని చెప్పి ఆగిపోతాను తప్ప ఏం లేదు ప్రైవేట్ది. అదే ప్రభుత్వం కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే నడిపిస్తుంది, లేదంటే నడిపించేది ఏం లేదు కదా.
సో అది తెలియట్లా. ప్రైవేట్ వాడు కనుక ఆపేస్తున్నాడు. ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ ఇండియా ఎక్కడ ఆపట్లేదే. ఎయిర్ ఇండియా వాళ్ళ సర్వీసులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎక్సెప్షనల్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు ఫ్లైట్లు రద్దు అవుతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఇంకోటి. సో దాని మీద వీళ్ళు చేసేటువంటిది. ఏరోప్లేన్ల ఉదాహరణలో ఈ ఫ్లైట్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టు ఆపేస్తున్నారు. గవర్నమెంట్ జరుగుతున్న యాక్సిడెంట్లు చూసి కొత్త రూల్స్ పెడితే దానికి వ్యతిరేకంగా ఫ్లైట్లు ఆపేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఫ్లైట్ల వరకు ఆగితే ఎక్కువ ఖర్చు పెట్టి నడుపుతున్నాం. రేపు వైద్యాన్ని ఆపేస్తే ప్రైవేట్ వాళ్ళు జనాల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ఉండేదాన్ని దేన్నైనా ప్రైవేట్ చేస్తే, ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా మధ్యతరగతి వాడికి, పేదవాడికి నిజంగానే అన్యాయం జరుగుద్ది అనేది ఉదాహరణ. మనం ఈ ఇండిగో ఫ్లైట్ల విషయంలో కానీ ఈరోజు జరుగుతున్న ఏరోప్లేన్ల విషయంలో మీరు ఏది చూసినా కూడా మీకు అర్థమయ్యే విషయం. కాబట్టి మీడియా ఛానల్ని కూడా నేను ఒకటే అడుగుతున్నానండి, ఖచ్చితంగా మీరు కూడా మీ గళాన్ని వినిపించండి. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మారుతుంటే వినిపించండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ గారికి ఎంత డబ్బు కొడతారనేది మనం కొత్తగా చెప్పక్కర్లా. సరే, అది సెపరేట్ సబ్జెక్ట్ కాబట్టి సెపరేట్గా మనం మాట్లాడుకుందాం. ఇండిగోకి మెడికల్ కళాశాలలకి వైద్యాన్ని ఆపేస్తారనే దానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నటువంటి ఈ అతి తెలివి బ్యాచ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉండడం చాలా శోచనీయం రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే లెట్ us టాక్ విత్ స్టాటిస్టిక్స్. బట్ లెంత్ ఎక్కువైన తప్పు అనుకోకండి, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఇది. దీన్ని ఏకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, సమర సంతకం, చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర, సంతకాలేమో కోటి. ఈ మెడికల్ కళాశాలలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది తెలుసు కదా. నీట్ అనేది రాయాలి. ఎంసెట్ అనేది మామూలుగానే ఉంటుంది, అలాగే నీట్ అనేది రాయాలి. ఈ నీట్ రాసిన తర్వాత దాంట్లో మరి ఎలా ఉన్నారు మన వాళ్ళు అనేది కూడా చెప్తారు. అలాగే ఈ దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్ అనేది, దేశవ్యాప్తంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అంశమే. అఫ్కోర్స్ ఆయన కూడా పీపీపీ మోడల్లోనే, చాలా వరకు పీపీపీ మోడల్లోనే నిర్మాణాలు వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఎవరు కూడా పూర్తిగా మా ప్రభుత్వం ఒకటే చేస్తుందని ఏ ప్రభుత్వం కూడా చెప్పట్లా. మెడికల్ కళాశాలలు వాళ్ళకి స్తోమత ఉందా, ఆర్థిక లోటు ఏమీ లేదా, వాళ్ళు తీసుకుంటూ ఉంటున్నారు. ఆర్థిక లోటు ఉన్న వాళ్ళు ఈ మోడల్ని, పీపీపీ మోడల్ని అవలంబిస్తున్నారు. సో నీట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఈ వివరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని మీద విశ్లేషకుల అభిప్రాయం, విద్యార్థుల్లోనే లేని మక్కువ జనానికి ఎక్కువ అంటగడుతున్న జగన్ అండ్ కో. దేశవ్యాప్తంగా జిల్లాకు మెడికల్ కాలేజీ అనే విధానాన్ని తీసుకొచ్చింది మోడీ 2.0 సర్కార్. దేశవ్యాప్తంగా సీట్లు పెరిగాయి, సహజ సిద్ధంగా రాసే విద్యార్థుల సంఖ్య కూడా ఆ మేరకు పెరిగింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఆ మేరకు ఆసక్తి విద్యార్థుల్లో లేదు, ఆ మేరకు నీట్ రాసే వారి సంఖ్య పెరగలేదు. ఇవే ఈ లెక్కలే సాక్ష్యం. ఈ కాలేజీల విషయంలో జగన్ అండ్ కో మెడికల్ కాలేజీల విషయంలో ముందు నుంచి నానా యాగి చేస్తోంది. నిజానికి గవర్నమెంట్ విధానం వర్సెస్ బాబు పీపీపీ విధానం చూస్తే రెండిట్లో పేద మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకి అదనపు నష్టం అనేది లేదు. అయినా సరే దీంట్లో కోటి సంతకాల సేకరణ అని కోటి అగచాట్లు పడుతున్నారు. వీరికి మేధావులు వంతబడుతున్నారు. వీళ్ళు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే విద్యార్థుల్లో లేని మక్కువ జనానికి ఎక్కువ అంటకట్టడం వలన రాజకీయ ప్రయోజనం 0 అని చెప్పి. సో ఈ నీట్ స్టాటిస్టిక్స్ ఇవి చూసి మరి 2021 నుంచి కూడా చూసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది, అపియర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అనే లెక్కలు చూస్తే అర్థమైపోతుంది. ఈ మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్సీపీ కేవలం రాజకీయం మాత్రమే చేస్తోంది తప్పితే లాజిక్లు కానీ ప్రాక్టికాలిటీ కానీ అవసరం లేదు అనేది. ఒకవేళ నిజంగానే ప్రాక్టికాలిటీగా వాళ్ళు ఆలోచించి ఉంటే వాళ్ళు ఉన్నటువంటి 5 సంవత్సరాల హయాంలో యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండడానికి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి విశాఖపట్నంలో కాపురం పెట్టడానికి 500 కోట్ల రూపాయలు విత్ అడిషనల్ ఈ మెయింటెనెన్స్ అవనివ్వండి అన్నీ కలుపుకొని ఇప్పటివరకు ఓవరాల్గా 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి ఋషికొండని గ్రీన్ ట్రైబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళు విచారణకు ఆదేశించినా సరే వీరెవరు వాళ్ళెవరు అన్నట్టుగా పక్కన పడేసి గ్రీన్ మ్యాట్లతో కప్పేసి కట్టించుకున్నటువంటి రాజ సౌధాలు ఉన్నాయి చూసారా, ప్యాలెస్లు. ఆ ప్యాలెస్ని కట్టించేటువంటి డబ్బులతోటో నాబార్డు నిధులతోటో వీటిలో ఖర్చు పెట్టింది ఏం చేసింది లేదు. కానీ మొత్తం మెడికల్ కళాశాలను మాత్రం కట్టించి ఉండేవాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి ఉండి ప్రాక్టికల్గా ఆలోచించి ఎస్ ఇది మనకు అవసరం ఇది అని అనుకుని ఉంటాయి. యుద్ధ ప్రాతిపదికను కట్టించి ఉండేవాళ్ళు జాగ్రత్తగా అన్నింటినీ. అన్ని ఫోటోలు చూసాం, వీడియోలు చూసాం, ఎక్కడికక్కడ
పునాదులు లేచాయి, కొన్ని చోట్ల ఫస్ట్ ఫ్లోరు, ఏది ఆ కాంక్రీట్ దిమ్మలు ఇవే కనిపిస్తున్నాయి. ఫెసిలిటీస్ ఎక్కడా కనిపించట్లేదు. ఫ్యాకల్టీ రిక్రూట్ చేసేసామన్నారు, ఇదన్నారు. ఎక్కడ చెప్తున్నారు తరగతులు? ల్యాబ్స్ ఎక్కడున్నాయి? అనాటమీ చేయడానికి ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి? ఏవీ లేవు. మరి మేము కట్టేసాం చేసేసాం అని చెప్పి వీళ్ళు మాట్లాడడం. సో ఈ చిత్తశుద్ధి అనేది లేదు, ఈ ప్రాక్టికాలిటీ అనేది లేదు. కాబట్టి రేపు పొద్దున్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇగో ఇవన్నీ ఉన్నాయమ్మా, మరి ఏంటి సంగతి, మీరు ఎందుకు ప్రజల్లోకి ఇలా వెళ్తున్నారంటే దేభ్యమోహం వేయడం తప్పితే ఏం తెలియదు ఇంకా. సో 1 కోటి సంతకాల సేకరణ, ఈ ప్రైవేటు కళాశాలలు అనే దాని మీద వైద్య విద్యకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ కళాశాలలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించబోయేటువంటి కళాశాలలు ఇవన్నీ. అంటే ప్రజలకి హక్కు అనేది అందులో ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే వాళ్ళు పని చేస్తారు తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి లేదు. ఓన్లీ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఇవి మాత్రమే దానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అని చెప్పి ఇచ్చేటువంటి సీట్లు కానీ తప్ప రిజర్వ్డ్ కోటా ఏదైతే ఉందో 15,000 రూపాయలకే మెడికల్ సీటు అనేది ఏదైతే ఉందో నీట్ ద్వారా అపేర్ అయ్యి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. పేద విద్యార్థులు వాళ్ళ టాలెంట్ ఉండి ఎగ్జామ్లు పాస్ అయ్యారా, తెచ్చుకున్నారా, హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది చాలా క్లియర్గా ఉన్నటువంటిది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.